అవినీతి కేసులో అరెస్ట్ అయిన ఏఈఈ నికేష్ కుమార్ను ఏసీబీ అధికారులు చెంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు. నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో నికేష్ కుమార్ను విచారించనున్నారు. 4 రోజుల పాటు కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. నికేష్ కుమార్ 100 కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. నికేష్ సమక్షంలో బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు ఓపెన్ చేయనున్నారు. ఇప్పటికే నికేష్ స్నేహితుడి బ్యాంక్ లాకర్లోని సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నికేష్ లాకర్లు తెరిస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. వాటిక నికేష్ బినామీ ఆస్తులపై ఏసీబీ విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ చెకింగ్ చేస్తున్నారు లాకర్స్. అది కూడా ఆయన స్నేహితుడి ఖాతాను కూడా చెకింగ్ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని లైవ్ ద్వారా మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ చందు. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మాజీ ఏఈఈ నికేష్ కుమార్ని ఈరోజు ఏసీబీ అధికారులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా చెంచల్గూడ జైలు నుంచి నికేష్ కుమార్ని ఏసీబీ అధికారులు తమ కస్టడీకి అయితే తీసుకున్నారు. గత కొన్ని రోజుల క్రితం ఏదైతే ఏసీబీ అధికారులు నికేష్ నివాసంలో సోదాలు నిర్వహించిన సమయంలోని అనేక అక్రమాస్తులు అయితే కూడబెట్టినైతే ఉన్న ఆరోపణల నేపథ్యంలోనే అనేక అక్రమాస్తులు అలాగే 17.70 కోట్లకు సంబంధించి ఆస్తులు అలాగే నగదు కూడా దొరికింది. ముఖ్యంగా అప్పటి నుంచి కూడా నికేష్ కుమార్ని ఏసీబీ అధికారులు అయితే అదుపులోకి తీసుకుని ఏసీబీ కోర్టులు అయితే హాజరుపరిచారు. తాజాగా మరొకసారి నికేష్ని విచారించేందుకు కూడా ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. 4 రోజులు కస్టడీ ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలోనే ఏసీబీ కోర్టు కూడా 4 రోజులు కస్టడీ ఇస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం చెంచల్గూడ జైలు నుండి నికేష్ని అయితే ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే ఏఈగా ఉన్న సమయంలోని అలాగే అతను పనిచేసిన అనేక చోట్ల అనేక ఏదైతే అక్రమాలకు పాల్పడినట్లు నికేష్పై ఆరోపణలు ఉన్నాయి. గతంలో 6 నెలల కిందట కూడా ఇదే తరహాలో ఏసీబీ అధికారులు నికేష్ ఇంట్లో సోదాలు అయితే చేశారు. కానీ ఈసారి పెద్ద మొత్తంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసిన సమయంలో కూడా అనేక అక్రమ ఆస్తులు అయితే కనుగొన్నారు. ముఖ్యంగా కొన్ని 100 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్టయితే ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే నిర్ధారించారు. అలాగే మరొక పక్క ఇప్పటికీ కొన్ని బ్యాంకు లాకర్లు నికేష్ సమక్షంలోనే తన స్నేహితులకు సంబంధించి కొన్ని బ్యాంకు లాకర్లు కూడా ఓపెన్ చేశారు. ఈ బ్యాంకు లాకర్లో కూడా కొన్ని అంటే సుమారు చూసుకున్నట్టయితే 1.5 kg గోల్డ్ అలాగే కొన్ని వజ్రాభరణాలు అలాగే కీలక డాక్యుమెంట్స్ను కూడా ఏసీబీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరికొన్ని లాకర్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఒకవేళ ఆ లాకర్లు కూడా తెరిస్తే నికేష్కి సంబంధించి అనేక బంగారు ఆభరణాలు కావచ్చు, వజ్రాభరణాలు కావచ్చు, లేదంటే కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కావచ్చు, అన్నీ కూడా బయటపడే అవకాశం అవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని ఇప్పటికే ఏసీబీ అధికారులు నికేష్ కుమార్ని విచారించారు. కానీ మరొకసారి కస్టడీకి అయితే తీసుకున్నారు. ఇప్పుడు 4 రోజుల పాటు నికేష్ని అయితే విచారించనున్నారు. ఈ 4 రోజుల్లో కూడా నికేష్ ఎక్కడెక్కడ పనిచేశారు, ఏ ఫైల్స్ మీద సంతకాలు పెట్టారు, అలాగే అనేక అంటే ఈ చెరువులకు సంబంధించి ఎవరెవరికి ఆక్రమించేందుకు పర్మిషన్ ఇచ్చారు, అలాగే అక్కడ కన్స్ట్రక్షన్ చేసే బిల్డర్స్కి ఏమేమి పర్మిషన్లు ఇచ్చారన్న కోణంలో పూర్తిగా విచారించనున్నారు. అలాగే మరొక పక్క నికేష్కి సంబంధించి బినామీ ఆస్తుల గురించి కూడా విచారించనున్నారు. అసలు నికేష్ పనిచేసే సమయంలోని ఈ ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది చాలా కీలకమైన డిపార్ట్మెంట్గా చెప్పొచ్చు. ఎందుకంటే చెరువులు పునరుద్ధరణకు సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఎక్కువ వర్క్ చేస్తుంది. అలాగే మరొక పక్క ఇదే శాఖలోను కూడా అవినీతి కూడా చాలా ఎక్కువైందని చెప్పొచ్చు. ఎందుకంటే చెరువుల కబ్జాలకి ఏదైతే ఇలాంటి అధికారులు తోడ్పడి సహకారం అందించడంతో కూడా అనేక చెరువులు ఇప్పటికే కబ్జాలకు గురైనాయి. అలాగే అవే చెరువుల మీద అనేక గేటెడ్ కమ్యూనిటీలు అపార్ట్మెంట్లు కూడా వెలిసాయి. అసలు వీటన్నిటికీ సంబంధించి నికేష్ కూడా సుమారు కొన్ని 100 కోట్లు అంటే సుమారు 600 కోట్ల వరకు కూడా అక్రమాలకు పాటుపడినట్టు ఇప్పటికే అధికారులు అయితే గుర్తిస్తారు. అలాగే మరొక పక్క ఇప్పుడు 4 రోజులు కస్టడీకి అయితే తీసుకోవడం జరిగింది. ఈ 4 రోజుల పాటు నికేష్ని విచారిస్తే ఈ కేసులోని ఇంకా ఎవరైనా ఉన్నారా, రాజకీయ పోద్బలం కలిపి ఏదైతే నికేష్ ఇలా చేశాడా, లేదంటే నికేష్ ఒక్కడే ఇలా చేశాడా, లేదంటే ఇంకా ఎవరైనా ఇతనికి సహకరించారనే కోణంలో అయితే ప్రస్తుతం విచారించనున్నారు. అలాగే విచారించిన తర్వాత అతను ఇచ్చే స్టేట్మెంట్ అలాగే అతను ఇచ్చిన వాంగ్మూలం బట్టి ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారనేది అయితే బయటకు వచ్చే అవకాశం అవుతుంది. ఒకవేళ ఈ కేసులో కీలకమైన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.